జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని అలాగే కొడుమూరు మంత్రాలయం ఆలూరు ప్రాంతాల వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించుకుంటే తాగునీటి కష్టాలు తీరుతాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు। ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు। నిత్యం నీళ్ళు పారుతూ ఉంటాయి ఇక్కడ జనరల్గా మనకు అలగేషన్ ఉంది సార్, గాజు తినే అలగేషన్ ఉంది, ఆ నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటాయి బ్రిడ్జ్లో। అక్కడ దగ్గరలో పెళ్ళేకలు అనుకోండి, అట్టేకలు అనుకోండి, ముప్పాలు అనుకోండి, ఈ గ్రామాలు చాలా తీవ్ర దారుణంగా అంత దారుణం సార్ వాటర్ పరిస్థితి। వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ డ్యామేజ్ అయింది సార్, జస్ట్ పైప్ లైన్ దానికి అటాచ్ చేసుకుంటే మనం 3 గ్రామాల ప్రజలు, ఎందుకంటే గ్రామం సార్ వస్తే 10 మంది వస్తే భరిస్తాం, గ్రామం 200 మంది 100 మంది వస్తుంది సార్ వాస్తవంగా సార్। ఈ కోడమూరు సార్ ఎస్పెషల్లీ కోడమూరు కాన్స్టిట్యూషన్ మనకు వాస్తవం చెప్పుకుంటే బాధాకరమైన విషయం, సంతోషమైన విషయం సార్। నంద్యాల జిల్లా డోన్కు గత ప్రభుత్వంలో గాజు నుంచి డోన్ తీసుకెళ్ళారు సార్, వాటర్ 82 కోట్లు పెట్టి వాళ్ళని పంపాల్సి పెట్టుకొని అక్కడ అంత దూరం 4 నెలలు తీసుకుంటే కోడమూరు 150 దూరంలో కోడమూరు సార్, వారానికి ఒకసారి వారానికి 2 సార్లు నీళ్ళు తాగే పరిస్థితి। కోడమూరు ఆంధ్రం గాజునే ఉంది, కోడమూరు నెత్తినే ఉంది, కానీ కోడమూరు ప్రజలు దురవస్థ పరిస్థితి అంటే వాళ్ళకి ఏదో శాశ్వత పరిష్కారం పక్కన మనకు 1 కిలోమీటర్ పడతా ఉంది ఆర్టీఎస్, అంత దగ్గరలో నీళ్ళు పోతున్నాయి సార్, 2 కిలోమీటర్లు లేదు సార్, కిలోమీటర్ అంత రోడ్డు మీద చూస్తే అన్ని నీళ్ళు పడుతున్నాయి। కోడమూరు టౌన్కి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది సార్, నాకు శాశ్వత పరిష్కారం ఎస్పెషల్లీ కోడమూరు టౌన్ ప్రజలకు తెలిసాల్సిన బాధ్యత చాలా ఉంది సార్। ఇకపోతే మంత్రాలయం విషయం తమకు తెలిసిన విషయమే, హంసెట్లను ఎత్తుకుపోయారు అక్కడ ఆల్రెడీ అక్కడ ఎక్కడికెక్కడ దీనికి అందరికీ కారణం చెప్పి మనం గత మీటింగ్లో కూడా వేదవతి ప్రాజెక్టు మనం దయచేసి కట్టుకున్నామంటే మన ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా చేయాలని సంకల్పంతో రామాయణ సార్ కూడా చాలాసార్లు సార్ చెప్తా ఉన్నారు, కాబట్టి మనం కొంచెం గట్టి ఫాలో చేసుకొని మంత్రివర్యులు ఈ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తుంది సార్। మనకి ఎందుకంటే ఉన్నంతలో గుండెల ప్రాజెక్టు నిన్న అసెంబ్లీలో గౌరవ చెప్తాం గారు ప్రశ్నకు సులువుగా చర్చ జరిగింది కదా, సరే ఏదైనా కూడా మనకు ఉన్నంత అవకాశంలో వేదవతి అయితే ఇమ్మీడియట్ కరెక్ట్గా అవకాశం ఉంది కాబట్టి దాన్ని సాధించుకుంటే ఆ పశ్చిమ ప్రాంతంలో ఆలూరు ఆ ప్రాంతం అంతా మనం సస్యశాలం, ఎందుకంటే మనకు రిజర్వాయర్ మనకు అలహాలు రిజర్వాయర్ ఈ 2 చేసినప్పుడు ఆ పశ్చిమ ప్రాంతం అంతా కొంచెం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మన సమస్య చెప్తుంది, అంతేగాక మనకు కొంచెం సాగునీరు కూడా ఏదో అవకాశం ఉంటుంది సార్। కాబట్టి ఈ సమావేశం తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ వేదవతి ప్రాజెక్టు మీద కొంచెం ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ సార్, కాబట్టి దాన్ని ప్రత్యేక చర్యలు సార్, మంత్రివర్గం పదే వినియోగిస్తున్నాం సార్ వేదావతి ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ। కాబట్టి ఎందుకంటే కలెక్టర్ల సదస్సు తొందరలో కలెక్టర్ గారితేనేమి మంత్రివర్గం మేమైతేనే ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వాళ్ళు బాధ్యతను అనుసరించి ఈ పశ్చిమ ప్రాంతానికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఏకైక లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్। ధన్యవాదాలు।